చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శ్రీకాంత్ రాస్తున్నారు, మానసిక సంధ్యావందనం ఏ విధంగా చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజంగా సంధ్యావందనానికి అరివాణం, ఉద్ధరణే, పంచపాత్ర మొత్తం ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేకుండా కూడా మానసికంగా సంధ్యావందనాన్ని చేయొచ్చు. ఏ మంత్రాలు అయితే ఉన్నాయో వాటికి అర్థం కాని మనకి సుస్పష్టంగా బుద్ధిలో ఉండి చెవి ద్వారా విని ఉన్నట్లయితే మనకి మనమే త్రిరాచమ్య అన్నప్పుడు ఆచమనాన్ని చేస్తున్నట్టు. సూర్యశ్చమ మన్యుశ్చ మన్యుపతైశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం అన్నప్పుడు శిరస్సు మీద నీటిని చల్లుకుంటున్నట్టు. ఇలా వరుసగా అన్ని సందర్భాల్లోనూ మనం చేసుకున్నట్లయితే, అలాగే సూర్యశ్చ మన్యుశ్చ మంత్రం అయిన తర్వాత లోపలికి స్వీకరించడం, జుహోమి స్వాహ తీసుకోవడం, ఇవన్నీ కానీ చేసుకున్నట్లయితే నిశ్చయంగా మనసులో మనం అనుకున్నటువంటి ప్రతిమ, అమ్మవారి యొక్క ప్రతిమ నిలబడిపోతుంది. దానికి పూర్వాంగంగా అంటే అంతకు ముందు చేయవలసినటువంటి ఈ కర్మంతా కూడా పూర్తి చేసుకునేవాడు అవుతాం. పూర్వం రోజుల్లో మహర్షులందరూ కూడా దేవుడి చిత్రపటాలని వాటిని వీటిని నైవేద్యాలని వస్తువుల్ని పట్టుకెళ్ళేవారు కాదు. ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఉండేటటువంటి జలంతో వెంటనే ఆచమనాన్ని చేసి అక్కడికక్కడ సంధ్యావందనాన్ని ముగించేసేవారు. నిజంగా చెప్తే అందరం చేసేది మానసిక సంధ్యావందనమే. ఇప్పుడు ఇక్కడ కూర్చుని అమ్మవారి రూపం అని అనగానే కళ్ళు మూసుకోగానే అమ్మవారి యొక్క రూపం అలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటే పూజ చేసుకోగలిగిన తనం దేని కిందకి వస్తుంది? అలాగే వస్తుంది. సంధౌ భవ సంధ్య, ప్రాతఃసంధ్యలో సాయం సంధ్యలో వచ్చేటటువంటి ఆ మధ్యలో ఉండేది సంధ్య. ఆ సంధ్యాయాహ వందనం, సంధ్యాయాం వందనం. ఆ సంధ్యాదేవికి నమస్కరించడం, సంధ్యాకాలంలో నమస్కరించడం ఏదో అది సంధ్యావందనం. మానసికంగా చేయడం అనేటటువంటిది వస్తుద్రవ్యాలన్నిటితో చేయడానికి మించినటువంటిది ఏదో అది నిజమైనటువంటి మానసిక సంధ్యావందనం. మనం చేతనే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మహర్షులందరూ అలా కూర్చుని కళ్ళు మూసుకుని జపం చేసుకుంటే కనిపిస్తారు. ఆంజనేయ స్వామి నిరంతరం తపోధ్యాన ముద్రలోనే కనిపిస్తాడు. ఇవన్నీ మానసికమైనటువంటి సంధ్యావందనం. సంధ్యావందనం అంటే మనం చేసే సంధ్యావందనం అనే కాదు, ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏదైనా సరే మానసికంగా చేసేటటువంటి దానికి వస్తుద్రవ్యాలతో చేసిన దానికంటే ఎక్కువ ప్రయోజనం ఉండి తీరుతుంది. అలా చేసుకోవడం ఉత్తమం. చేసే విధానం కూడా అదే.